Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy, Science in Daily Life. నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం ఏదైనా కానీ మనము గమనిస్తూ ఆలోచించం. జనరల్గా ఏదో అంతే జరుగుతూ ఉంటుంది, మామూలే కదా, దాంట్లో ఏముంది అనిపిస్తుంది. కానీ అది ఎందుకు అలా జరుగుతుంది? ఇప్పుడు ఆపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు జారి కింద పడింది అనుకోండి, అది అంతే కదా, కిందనే పడుతుంది, దాని గురించి ఆలోచించేది ఏంది అనుకుంటాం. కానీ కిందికే ఎందుకు పడింది, పైకి ఎందుకు ఎగురుకుంటే వెళ్ళిపోలే, అలా ఆలోచిస్తే అప్పుడు ఒక సైంటిస్ట్ అవుతాడు. అంటే నార్మల్గా మనం గమనించే వాటిల్లో దాని వెనుక ఉన్న సూత్రం ఏంటి అనేది ఆలోచించగలగాలి. ఇది క్యూరియాసిటీ పుట్టిన బిడ్డకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏమీ తెలియకుంటే వాడు ఒక రాయికి లాగా అయిపోతాడు. కాకపోతే ఆలోచిస్తూ ఉంటాడు. పుట్టిన బిడ్డ, ఒక తల్లి ఉంది, ఎప్పుడు ఆమెకి ఎలా ప్రవర్తిస్తుంది, ఏం చెప్తా ఉంది, అసలు ఏడిస్తే సంకకెత్తుకునింది అనుకో 2-3 సార్లు, ఓహో ఇట్లా ఏడ్చాలా, ఏడిస్తే ఆకలి అయిందని తెలుస్తుంది, ఏడుస్తూ అంటారు అనమాట. అప్పుడు వస్తారు, పాలు పెడతారు. లేకుంటే ఇంకా ఏడుస్తారు, ఎత్తుకుంటారు. ఏడు పాపేస్తాడు వీడు, ఓహో ఏడు పాపేస్తే ఆనందంగా ఉంటారు, ఏడిస్తే ఎత్తుకుంటారు. ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇది ఏంటి ఇట్లుంది, ఇది పెడితే ఇది తింటే ఇలా ఉంది, ఈ కలర్లో ఉంది, అలా అబ్జర్వేషన్స్ చేసుకుంటూ లెర్నింగ్ జరుగుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన విద్యా వ్యవస్థ కారణంగా అయితేనేమి, వయసు పెరిగిన తర్వాత అది అంతే కదా అని టేకన్ ఫర్ గ్రాంటెడ్ లాగా నార్మల్గా అట్లే ఉంటుంది కదా అనుకోవడం వలనైతేనేమి మొద్దుబారిపోయి ఏమి ఆలోచించం, ఏది చూసినా అంతేలే అనుకుంటాం. మనకిప్పుడు షాక్ కొడుతుంది కరెంటు, కానీ ఒక కరెంటు తీగ మీద పక్షి కూర్చుంటే దానికి ఎందుకు షాక్ కొట్టట్లేదని ఆలోచించాం. ఏదో అంతేలే ఉంటాయి అనుకుంటే వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా ప్రతిరోజు మనం చూసిన ఇప్పుడు తలుపు వేస్తూ మూస్తూ ఉన్నాము, ముందు గుహలకు రాళ్ళు అడ్డం పెట్టుకుంటాను ఈ టెక్నిక్ తెలియక. సో ఇది కూడా ఒక సైన్సే కదా, ప్రతిదీ సైన్సే. ప్రతి దాని వెనక ఏదో ఉంది సూత్రం. అది ఆలోచిస్తూ ఉంటే అలర్ట్గా ఉంటాం. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ కోసం కాదు, లైఫ్ లాంగ్ ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయగలగాలి మనిషి. అలా మీరు చేయగలిగితే యూత్ఫుల్గా ఉంటారు, వైబ్రెంట్గా ఉంటుంది మీ మైండ్, అనలిటికల్గా సైంటిఫిక్గా ఆలోచించగలుగుతారు. అలా కాకుండా బట్టి కొట్టేసే అలా ఎక్కువ ఫ్యాక్ట్స్ నేర్చేసుకోవాలా, ఎగ్జామ్ అయిపోవాలా, ఆ మెంటాలిటీ వద్దు. ఫస్ట్ అర్థం చేసుకోండి. సో నేను ఇప్పుడు చెప్పేది గ్రూప్ 2 వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, ఆర్ఆర్బి వాళ్ళకి, లేకుంటే ఎస్ఎస్సి సిజిఎల్. మరి అయినప్పటికీ దానికోసమే కాకుండా మీరు ఎంజాయ్ చేస్తూ వినండి. నేను కూడా ఎంజాయ్ చేస్తూ చెప్తాను. ఇది చెప్పా కదా, కరెంటు తీగని మీద నిలుచున్న పక్షికి ఎందుకు షాక్ కొట్టదు ఆలోచించారా ఎప్పుడన్నా? కరెంటు తీగ మీద పక్షులు కూర్చుంటూనే ఉంటాయి. తమాషగా మనం ఏదో బెంచ్ల మీద కూర్చున్నట్టు వచ్చి కరెంటు తీగల మీద కూర్చుంటాయి. ఎందుకు వాటికి షాక్ కొట్టదు? ఏమన్నా కాళ్ళకైనా స్పెషల్ మెటీరియల్ ఉందా ఏంటి వాటి కథ? అట్లాంటిది ఉంటే అది కూడా మనం వేసుకుంటే మనం కూడా కరెంటు మరి లైన్ మ్యాన్ ఏం కాదు కదా. అయితే ఇక్కడ మెయిన్ ఒక సూత్రం ఉంది. ఏంటంటే వోల్టేజ్ డిఫరెన్స్, కరెంటు పాస్ కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కరెంటు పోవాలనుకోండి, వీటి మధ్యలో వోల్టేజ్ డిఫరెన్స్ V1 V2 అనుకున్నాం. వీటిని ఈ రెండు సమానంగా ఉంటే పాస్ కాదు, అట్లే గమ్మున ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో V1 V2 మధ్యలో గ్యాప్ ఉంటే, డిఫరెన్స్ ఉంటే అప్పుడు కరెంటు పాస్ అవుతుంది. అర్థమైందా? కానీ ఈ ఒకటే వైర్లో పట్టుకొని ఉంటాం కదా, సింగిల్ వైర్. సో ఫర్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ దేర్ మస్ట్ బి వాట్ సైంటిస్ట్ కాల్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఎలక్ట్రికల్ పొటెన్షియల్లో తేడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ఏరియాస్ ఆఫ్ హై వోల్టేజ్ టు ఏరియాస్ ఆఫ్ లో వోల్టేజ్. ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఉన్నప్పుడు హై వోల్టేజ్, లో వోల్టేజ్ అనేటివి 2 డిఫరెంట్ వోల్టేజెస్ ఉంటే అప్పుడు ఫ్లో అవుతుంది. సింగిల్ పవర్ లైన్ ఇప్పుడు 35,000 వోల్ట్స్, అది మామూలు వోల్టేజ్ కాదు.
ఇట్ విల్ కంటిన్యూ అలాంగ్ ది పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. అది ఏం చేస్తుంది? దట్ మీన్స్ ఇట్ బైపాసెస్ బర్డ్స్ బికాస్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. వాటి లీడ్స్ రెసిస్టెన్స్లో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడికి పోయేది ఇట్లా డిఫరెన్స్ ఉండింటే ఇక్కడ వేరే అప్పుడు అక్కడికి పోయేది, కానీ ఇట్లా డిఫరెన్స్ లేదు కాబట్టి ఇట్లా వెళ్ళిపోతుంది కరెంట్. ఇంకా కూడా ఇట్ విల్ బీ ఏ డిఫరెంట్ స్టోరీ ఇఫ్ ఎ బర్డ్ టచ్ ది గ్రౌండ్ వైల్ సిట్టింగ్ ఆన్ ది వైర్. అది చూడండి. ఇప్పుడు కన్నా భూమికి కూడా టచ్ చేస్తూ వైర్కి కూడా టచ్ చేసింది అనుకోండి, అది లేకుంటే ఇటువైపు గోడకు టచ్ చేస్తూ అక్కడ వైర్కి టచ్ చేసింది అనుకోండి, రెండిటి మధ్యలో తేడా వచ్చినప్పుడు అప్పుడు కరెంటు పాస్ అవుతుంది దాంట్లో. అప్పుడు కరెంట్ భయంకరంగా షాక్ కొట్టేస్తుంది. దట్ వుడ్ కాజ్ ఇట్ టు గెట్ షాక్డ్. దిస్ వుడ్ ఆల్సో హ్యాపెన్ ఇఫ్ ఎ బర్డ్ టచ్డ్ అనదర్ వైర్ విత్ ఎ డిఫరెంట్ వోల్టేజ్. ఇప్పుడు ఈ వైర్ ఒకటి ఉంది, ఈ వైర్ ఒకటి ఉంది, దీని మీద పక్షి కూర్చునింది ఇలాగా. మళ్ళీ దానికి రెక్కలు అన్నీ వద్దులేండి, ఏదో కొంచెం వేస్తాను చిన్నగా. ఇలా కూర్చునింది పక్షి. అయితే దీని మీద కాలు పెట్టకుండా ఒక కాలు ఇక్కడ ఒక కాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా కూర్చుంటే మాత్రము షాక్ కొట్టేస్తుంది. ఎప్పుడు ఈ రెండింటి మధ్యలో తేడా ఉందనుకున్నాము, కరెంటు వోల్టేజ్, ఇదొక వోల్టేజ్ ఉంటే వైర్లు ఈ రెండు అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేస్తే మన ప్రిపేర్ అయ్యేటప్పుడు జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది, అంటే అక్కడొక కాలు ఇక్కడొక కాలు ప్రిపరేషన్లో కష్టం. అలాగా ఇది రెండిటి మీద, రెండు పడవల మీద కాలు పెట్టినట్టు రెండు తీగల మీద కాలు పెడితే ఆ రెండిటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే కరెంట్ షాక్ కొడుతుంది. అది సో బట్ టు రీచ్ either the ground or another place with a different voltage, then it will be difficult for it. This is why power lines tend to be high in the air with plenty of space between the wires. పెద్ద హై వోల్టేజ్ లైన్స్ ఉంటాయి కదా, దూరంగా ఉంటాయి వైర్స్, కొంచెం పైన ఉంటాయి. సో అది వచ్చి దాని నుంచి నేలకు కానీ ఒకదాని నుంచి ఒకదానికి కానీ కూర్చోవడానికి కనపడదు. లేకపోతే ఇప్పటికంతా రోజుకి కొన్ని లక్షల బర్డ్స్ కరెంటు తీగల మీద కూర్చొని చనిపోయేటివి. ఇప్పుడు DDT గురించి తెలుసుకున్నాము. DDTని దోమలు ఎక్కడైతే నిలవ ఉంటే నీళ్ళల్లో దోమలు వస్తాయి కాబట్టి అక్కడ DDT చల్లుకుంటా పోతాంటాం. అయినా కానీ మరి ఎందుకు మనకు ఇప్పుడు సిటీస్లో చూస్తున్నాము దోమలుగా ఉన్నాయి, మరి ఎందుకు ఆ DDT కొట్టేస్తే సరిపోతుంది కదా అనుకుంటే అట్లా కాదు. మొదట కనుక్కున్నప్పుడు భలే పని చేసింది DDT, ఇప్పుడు పని చేయట్లే. ఎందుకు పని చేయట్లే? ఎందుకు చావట్లేదు దోమలు? మస్కిటోస్ ఆర్ నోన్ టు బి ది వెక్టార్స్ ఆఫ్ డిసీజెస్. దాన్ని తీసుకొస్తా ఉంటాయి, ఏ డిసీజులను క్యారీ చేస్తుంటాయో తీసుకొచ్చి, మలేరియా, ఎలిఫెంటియాసిస్, ఇంకా డెంగ్యూ. ఈ మధ్య ఈ రెండింటికంటే కూడా డెంగ్యూ ఎక్కువ చూస్తున్నాం మనం. ఈ దోమలను చూస్తే డెంగ్యూ గుర్తుకొస్తుంది. భయంకరమైన వ్యాధి. అసలు ఇప్పుడు కరోనా వైరస్తో ఎంతమంది చనిపోయారో అంతకంటే ఎక్కువ మంది చనిపోతారు డెంగ్యూతో ఇండియాలో. దీని గురించి భయపడిన దాంట్లో 100వ వంతు కూడా డెంగ్యూ గురించి మనము టేక్ కేర్ చేయట్లే. ఈ దోమలు లేకుండా చేసుకోవాలా. దానికి DDT వేస్తామా అంటే ఇవేం చేస్తాయి? మలేరియా, ఎలిఫెంటియాసిస్ ఎలా తీసుకొస్తాయి? ప్లాస్మోడియము, ఉచెరేరియా ఇట్లాంటి వాటిని క్యారీ చేస్తుంది. ఇది వెక్టర్. ఇది సో ఇదొక ఎర్లియర్ ది మస్కిటో పాపులేషన్ హ్యాడ్ మోర్ DDT సెన్సిటివ్ బట్ లెస్ DDT రెసిస్టెంట్ మస్కిటోస్. అంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే ఒక మస్కిటో ఉంది, ఒక దోమ ఉంది. ఆ దోమ జీవితంలో దోమ మీద ఇది వేసామనుకోండి DDT, ఆ దోమకి 2 సార్లు వేసిన తర్వాత రెసిస్టెన్స్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. సో ఇమ్యూనిటీ పెరిగిపోయింది దానికి కాబట్టి బతుకుతుంది. అది కాదు. ఇక్కడ మనం ఇంకొకటి ఉంది, ఇది న్యాచురల్ సెలెక్షన్లో అవుతుంది. ఏంటంటే ఇప్పుడు 2 దోమలు ఉన్నాయి, దోమ 1, దోమ 2. ఓకే, బొమ్మలు అంటే ఇంకా కష్టం కాబట్టి జస్ట్ పేర్లు పెట్టేశా. సో మనకు వచ్చిన బొమ్మల కెపాసిటీ కూడా తక్కువే. ఈ 2 దోమలు, ఒక దోమ DDT సెన్సిటివ్, ఇంకొక దోమ DDT రెసిస్టెంట్ ఉండడమే. దాని జీన్లోనే తేడాలు ఉన్నాయి.
కొన్ని దోమలు డీడీటీ సెన్సిటివ్ ఉన్నాయి, కొన్ని దోమలు డీడీటీ రెసిస్టెంట్ ఉన్నాయి. మనకేమైపోయింది, డీడీటీ వేసుకుంటా పోతున్నాం. స్టార్టెడ్ 1940s స్టార్ట్ చేసినాం. రెసిస్టెన్స్ ఉన్న మస్కిటోస్కి కాంపిటేటివ్ ఎడ్జ్ వచ్చింది. D2 బతికింది, D1 సెన్సిటివ్ ఉన్నింది, డీడీటీకి చచ్చింది అది. తర్వాత దీని పాపులేషన్ పెరుగుతుంది కదా, అలా పెరుగుతా ఇవి డీడీటీ సెన్సిటివ్ టైప్ ఆఫ్ మస్కిటోస్ చచ్చిపోతూ వచ్చాయి. డీడీటీ సెన్సిటివ్ రెసిస్టెన్స్ ఉన్న దోమలు పెరిగిపోతూ వచ్చాయి. జనరల్ కాన్సెప్ట్ ఇది. మీరు న్యాచురల్ సెలెక్షన్ అంటారు దీన్ని. అప్పుడు ఏమవుతుంది, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న జంతువులు అంతరించిపోతూ ఉంటాయి. అక్కడ అట్లాంటి పరిస్థితులకి బతకగలిగిన జంతువుల పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. ఎనీవేర్ నేచర్లో మనం గమనిస్తూ రావాలి. వేరియేషన్స్ ఉంటాయి, మనుషుల్లో కూడా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు కరోనా వైరస్కి తట్టుకోగలిగిన మనిషి, తట్టుకోలేని మనిషి 2 రకాలు ఉండొచ్చు. అలాగా ఈ దోమల్లో ఉంటాయి, తేడాలు ఉంటాయి. ఆ తేడాలలో ఏవైతే దీనికి పరిస్థితులకి తట్టుకోలేవో అవి అంతరించిపోతుంటాయి, తట్టుకోగలిగినట్టు కంటిన్యూ అవుతుంటాయి. దట్ ఈస్ కాల్డ్ నేచురల్ సెలెక్షన్. ఆ న్యాచురల్ సెలెక్షన్ వలన అవి నిలబడగలుగుతున్నాయి. డైరెక్షనల్ సెలెక్షన్ అని కూడా అనొచ్చు ఈ పర్టికులర్ విషయంలో. ఇదేమంటే ది కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ వుడ్ రిమైన్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ ఏ లిమిటెడ్ టైం అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి, ఈ కెమికల్ వాడాం, ఫర్ ఎవర్ కాదు. మొత్తం దోమలు అంతరించిపోతే ఆ కథ వేరు. కొన్ని దోమలు బతకగలుగుతున్నాయి, కొన్ని దోమలు పోయినాయి. అంటే డీడీటీని తట్టుకోలేని దోమలంతా అంతరించిపోయాయి. ఇప్పుడు మిగిలినటివి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డీడీటీని తట్టుకునేటివే. ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువ వాడేస్తే ఇదే పరిస్థితి. బాడీలో వాడుతూ వస్తాము, ఏవైతే వాటి అఫెక్ట్ అయితే అవి అంతరించిపోతాయి, ఏవైతే దీనికి రెసిస్టెన్సో అవి మిగులుతూ వస్తాయి మన దగ్గర, అవి బలపడిపోతాయి. ఆ రకంగా మనము వాటికంటే ఎప్పటికప్పుడు మనం కొత్త వాటిని కూడా చేయించగలుగుతూ ఉండాలి. సో ఇప్పుడు మిగిలిన వాటికి డీడీటీ పనిచేయదు, అయిపోయింది. డీడీటీ బాణం వేసేసాము, దాని కథ అయిపోయింది. ఇప్పుడు కొత్తది ఏమన్నా కనుక్కోవాలా, మిగిలిన దోమలు దేనికి సెన్సిటివ్ దాన్ని వేస్తూ రావాలి. ఇంకా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మైక్రోబ్స్, అదే సిమిలర్ కాన్సెప్ట్. సో లెడర్బర్గ్స్ రెప్లికా ప్లేటింగ్ ఎక్స్పెరిమెంట్ provided a support to neo-Darwinism and provided that the penicillin resistance adaptation in the bacterial cells originated due to selection of pre-existing mutant forms of bacteria by nature. ఇప్పుడు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి ఎట్లా పెన్సిలిన్ ఇచ్చేస్తారు, లేకుంటే కూడా పెన్సిలిన్ జనరల్గా పెన్సిలిన్ వచ్చేసి అడుగుతూ ఉంటారు. మీకు ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే ఎవరైనా పెన్సిలిన్, మీకు ఏమైనా పెన్సిలిన్ రెసిస్టెన్స్ ఉందా అని అడుగుతారు. లేదు నాకేమంటే రియాక్షన్ ఉందా అంటారు. ఏం కాదులంటే వేస్తారు, మిగిలిన ఇంజెక్షన్స్కి అడగరు. సో అది మనకు తెలిసింది. ఈ పెన్సిలిన్ రెసిస్టెన్స్ అనేది కొన్ని మైక్రోబ్స్కి డెవలప్ అవుతుంది. డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ బ్యాక్టీరియా అని క్యావెల్లీ మెకాకారో వీళ్ళిద్దరూ 52లో వాళ్ళిద్దరూ డెమాన్స్ట్రేట్ చేశారు. కొలన్ బ్యాక్టీరియా, ఎస్టిషియా కోలి ఆర్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్ డ్రగ్స్. కొన్ని బ్యాక్టీరియాస్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ వచ్చారు. యాంటీబయాటిక్స్ ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతేనే యాంటీబయాటిక్స్ రాస్తూనే ఉంటారు, అవసరం ఉన్నా లేకున్నా. అయితే రెసిస్టెన్స్ బిల్డ్ అయిపోతుంది వాటికి. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా ఈ సెలెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ వెరైటీస్ ఇన్ లెస్సర్ టైమ్ స్కేల్, తక్కువ టైంలోనే ఏమైపోయింది, పెస్టిసైడ్స్ వాడుతున్నాం కదా పంటల మీద. ఏమవుతుంది, మొదట కొంచెం అట్లేస్తే చచ్చిపోయేటివి, ఆ చచ్చిపోయే వెరైటీస్ అన్నీ ఎగిరిపోయాయి. వాటిని తట్టుకుండే వెరైటీస్ ఇప్పుడు మిగిలాయి. మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాం, వాటికి ఏం కాదు, ఇంకా పెంచుతా పోతాం. ఆఖరికి మనిషికి ఇంకా రెసిస్టెన్స్ రాలేదు కదా. కాబట్టి ఏమవుతాడో అవన్నీ తీసుకొని మనుషులు రైతుల ఆత్మహత్యలకు ఉపయోగపడుతుంటాయి తప్పించి ఆ పురుగు మందులతో పురుగులు చావు. రెసిస్టెన్స్ వచ్చేసింది వాటికి.
సో లెస్సర్ టైం స్కేల్లోనే పెస్టిసైడ్స్కి కానీ యాంటీబయాటిక్స్ కానీ హెర్బిసైడ్స్కి కానీ రెసిస్టెన్స్ బిల్డ్ అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలా. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎవల్యూషన్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్స్. ఆంథ్రోపోజెనిక్ యాక్షన్స్ అంటే మానవుడు చేసే పనులు. ఈ పనులకి ఈ ఎవల్యూషన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా మనము. పరిణామ సిద్ధాంతంలో కొన్ని జీవరాశులు ఈ పెస్టిసైడ్ అంటే పురుగు మందులకి లేకుంటే యాంటీబయాటిక్స్కి వీటికి రెసిస్టెన్స్ వాటికి వచ్చేది కాదు, రెసిస్టెన్స్ లేనాటివి పోతాయి, ఉన్నటివి మిగులుతాయి, అవే మల్టిప్లై అవుతాయి. సో ఛాన్స్ ఈవెంట్స్ ఇన్ నేచర్ అండ్ ఛాన్స్ మ్యూటేషన్ ఇన్ ది ఇంకొక కాన్సెప్ట్ ఏమంటే ఇది ఒకటి రెసిస్టెంట్, ఇది ఒకటి సెన్సిటివ్ అనుకో. కొన్నిసార్లు మూడో రకంగా కూడా సర్వైవ్ అవుతాయి. ఈ సెన్సిటివ్ వాటిలో కూడా మ్యూటేషన్స్ జరుగుతూ వస్తాయి. మ్యూటేషన్స్ అంటే మార్పులు వస్తాయి, జెనెటికల్ చేంజెస్ మొదలవుతాయి. ఎట్లా ఈ రకంగా మ్యూటేషన్ జరగడం వల్ల కూడా మళ్ళీ అది సర్వైవ్ అయిపోతుంది. ఇంకొకటి వేరే విషయం, ఇది సోడియం ఉంది, దాన్ని ఎత్తుకెళ్ళి కిరోసిన్లో ముంచి ఉంచుంటారు, బయట పెట్టరు. ఇట్లా ఇప్పుడు మనము ఇప్పుడు NaCl అనుకో, సోడియం క్లోరైడ్, ఉప్పు, అది బయట పెడతాం, ఏం కాదు. చక్కెర ఉంది, బయట పెడతాం, పసుపు బయట పెడతాం. ఈ సోడియం ఎందుకు కిరోసిన్లో ముంచి ఉంచుతారు? ఎప్పుడన్నా చూసినారా మీరు? సోడియం ఒక కిరోసిన్ దాంట్లో ముంచి పెట్టింటారు. ఎందుకని? హైలీ రియాక్టివ్ మెటల్ అది. సోడియం అనేది హైలీ రియాక్టివ్. సోడియము పొటాషియం రెండు చాలా రియాక్టివ్. సో రియాక్ట్స్ విగరస్లీ విత్ ఆక్సిజన్. అట్లా గాల్లో ఆక్సిజన్ కనపడిందా, ఈ సోడియం కనుక కలిసిపోతాయి. కార్బన్ డైఆక్సైడ్తో కూడా పనిచేస్తాడు. ది మాయిశ్చర్ ప్రజెంట్ ఇన్ ది ఎయిర్ ఇట్ మే ఈవెన్ కాజ్ ఫైర్. మంట బగబగబగా మండిపోతుంది. టు ప్రివెంట్ దిస్ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ సోడియం ఈజ్ కెప్ట్ ఇమ్మర్స్డ్ ఇన్ కిరోసిన్ బికాస్ సోడియం డజంట్ రియాక్ట్ విత్ కిరోసిన్. కిరోసిన్తో అది కిరసనాయిల్ ఆయిల్ ఉంటుంది కదా, కిరసనాయిల్తో ఆయిల్తో అది రియాక్ట్ కాదు, కాబట్టి దాన్ని కిరోసిన్ ఆయిల్లో పెడతారు. చాలా హైలీ రియాక్టివ్ మెటల్ అది. ఇంకా కాంటాక్ట్ విత్ ఆక్సిజన్ మాయిశ్చర్ యాజ్ దే రియాక్ట్ టు దేర్ హైడ్రాక్సైడ్స్. అవి ఏమైతాయి, రియాక్ట్ అయిన తర్వాత హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎందుకు నీళ్ళల్లో పెట్టచ్చు కదా పోనీ అనుకుంటే, నీళ్ళల్లో కరిగిపోతుంది, సాల్వబుల్ కాబట్టి. కరిగిపోతే కష్టం కదా, అది సోడియంగానే ఉండాలంటే దీంట్లో రియాక్ట్ కాదు, కరిగిపోదు కిరసనాయిల్లో. కాబట్టి సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, కిరసనాయిల్లో పెడతారు. ఇంకా ఇవి కరగవు, అంటే నీళ్ళల్లో మెటల్స్, ఇప్పుడు మనము ఐరనో, స్టీలో, బంగారో, రాగో, కంచో ఏవో ఉంటాయి, మనం చూస్తుంటాం రోజు. అవన్నీ నీళ్ళు వేసి కడుగుతూ ఉంటాం, కానీ నీళ్ళల్లో కరగవు. అవి కరిగితే ఇంకేముంది, బంగారం మొత్తం ఇప్పటికంతా కొనుక్కుంటాము, ₹1,00,000 పెట్టి 10 రోజుల్లో కరిగిపోయిండేది, నీళ్ళు కొంచెం వేస్తూ ఉంటే. కానీ అది ఏ ద్రావకంలో కలుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలా మీరు. బంగారు ఏ ద్రావకము, బంగారుని కరిగించే ద్రావకం ఏంటి? అసలు చాలా మెటల్స్ ఒక ద్రావకం ఒకటి ఉంది, దాంట్లో కరుగుతూ ఉంటాయి. ఏమా ద్రావకం? ఆక్వారిజియా. ఆక్వారిజియా అనేది ఇట్స్ క్యాపబుల్ ఆఫ్ డిజాల్వింగ్ గోల్డ్, టిన్, ప్లాటినం, వీటిలన్నిటిని కూడా అది డిజాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఇంకా చాలా వాటిని డిజాల్వ్ చేసుకుంటుంది. అందుకే ఆక్వారిజియా అంటే రాయల్ లిక్విడ్, రాజద్రావకం అది. 8th century ADలో ఆల్కెమిస్టులు అంటే వేరే లోహాల నుంచి బంగారం తయారు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది సాధించారంటారు. వేమని కూడా ఒక పరుసవేది అంటారు వీళ్ళని తెలుగులో. ఒక పరుసవేది అని ఒక నమ్మకం ఉంది. విశ్వదాభిరామ వినురవేమంటారు. విశ్వదాభి కూడా విశ్వదా అనే ఆయన ఒక ఆచార్య అనమాట, బంగారు పనులు చేసే ఆయన దగ్గర ఈయన నేర్చుకున్నాడని చెప్పి ఒక కథ ఉంది, బంగారు తయారు చేయడం. బై ది నేమ్ ఆఫ్ జుబిన్ ఇబిన్ అల్ హయన్
ఆ తర్వాత ప్రిపేర్డ్ ది ఫస్ట్ రికార్డెడ్ బ్యాచ్ ఆఫ్ ఆక్వా రీజియా, ఏ మిక్చర్ ఆఫ్ నైట్రిక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ 1:3 రేషియోలో కలిపితే ఆక్వా రీజియా వస్తుంది. ఆల్దో గోల్డ్ ఈజ్ టిపికలీ అన్ ఇనర్ట్ మెటల్. ఇనర్ట్ మెటల్ అంటే వేటితో అది కలవదు, గమ్మున కూర్చుంటుంది. అది కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరితో కలవరు, మేము ఇంతే అని ఉంటారు కదా, అట్లా అనమాట ఈ గోల్డ్. అది కూడా బాగా రిచ్ మెటల్, అలా కూర్చొని ఉంటుంది, ఎవరు వస్తే నాకేంటి అన్నట్టు. అయితే ఇట్ విల్ డిజాల్వ్ ఇన్ ఆక్వా రీజియా బికాస్ ఆఫ్ ది యునీక్ యాక్షన్ ఆఫ్ నైట్రిక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ రెండు ఉంటాయని చెప్పాను కదా ఆక్వా రీజియాలో. నైట్రిక్ యాసిడ్ ఈజ్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇది నైట్రిక్ యాసిడ్. తర్వాత క్యాపబుల్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ టు ఇట్స్ అయానిక్ ఫామ్, ఏయు లేకి మార్చేస్తుంది అది. 3+, దానికి ఇంకా 3+లో ఉంది, 3+లో ఉంది. అది ఎలక్ట్రానిక్ ప్లస్ మైనస్, ఒక ఎలక్ట్రాన్ ఉంది ఎక్స్ట్రా ఉందంటే మైనస్, ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటే ప్లస్. వన్స్ దిస్ అయానిక్ ఫామ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ సొల్యూషన్, the hydrochloric acid provides a source of chlorine anions which react with the gold cations to form tetrachloroaurate anions. సో ఏమైపోతుంది, ఫస్ట్ ఈ నైట్రిక్ యాసిడ్ ఉంది కదా, అది ఏం చేస్తుంది, దీన్ని సపరేట్ చేసి ఏయులోకి మార్చేస్తుంది, ఒక అయానిక్ ఫామ్లోకి మార్చేస్తుంది గోల్డ్ని. అయానిక్ ఫామ్లోకి వస్తానే అప్పుడు ఈ HClలో క్లోరిన్ అయాన్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్లో నుంచి క్లోరిన్ అయాన్స్ వెళ్ళిపోయి దాంతో కలిసిపోతాయి ఇంకా గోల్డ్ అయాన్స్. అప్పుడు టెట్రోక్లోరోఆరైట్ అనేది ఫామ్ అయిపోతుంది. దానికి 3 కావాలి, దీనికి ఒకటి ఉంటుంది క్లోరిన్లో. ఒక AU3 కదా, ఇక్కడేమో 1 క్లోరిన్, 1 క్లోరిన్, 1 క్లోరిన్, ఈ 3 క్లోరిన్లో ఒక AU కలిసిపోతాయి, అట్లా అనమాట. సో AUకి 3 ఉంటుందన్నా కదా, AU ఇది క్లోరిన్, 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 ఇది 3+, ఇది 1-, ఈ మూడితో ఇలా కలిసిపోతుంది టెట్రోక్లోరోఆరైట్. ఇంకా నీటిలో కరిగే దాని గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు మనము. పాదరసము నీటిలో కరగదు ఎందుకు? ఇప్పుడు ఎన్నో కరుగుతున్నాయి మెటల్స్, అది పాదరసము చూడడానికి బాగా లిక్విడ్ లాగా ఉంది కదా, ఇట్లా కలిసిపోతుంది, అన్నీ కలిసిపోతుంటాయి కదా, లిక్విడ్స్ లాగా పాలు కలిసిపోతాయి, ఎన్నో పదార్థాలు కలిసిపోతున్నాయి, ఉప్పు చక్కెర అన్నీ కరిగిపోతున్నాయి. ఈ పాదరసము ఏంటి డిఫరెంట్ దాని కథ? 100కు పైగా మూలకాల్లో సాధారణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద ద్రవ స్థితిలో 2 ఉంటాయి. భూమి మీద ఎన్నో మూలకాలు ఉన్నాయి, వాటిల్లో సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ పీడనం, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, దాంట్లో ఈ కరిగేటివి 2. ఒకటి బ్రోమిన్, ఇది అలోహం నాన్ మెటల్, రెండోది పాదరసం. ఒకే కణానికి విద్యుత్ ఆవేశం ఉంటే వాటిని అయాన్లు అంటారు. ఉదాహరణకి NaCl తీసుకున్నాం. ఉప్పులో సోడియం కణానికి ధనావేశం ఉంటుంది. ఒక కణంలో ఓ ప్రాంతంలో ధనావేశ లక్షణం, మరో ప్రాంతంలో రుణావేశ లక్షణం ఉంటే ఆ పదార్థాన్ని ధ్రువ పదార్థాలు, పోలార్ మెటీరియల్స్ అంటారు. ఇప్పుడు NaCl, ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకున్నాం, అమ్మోనియా NH3 అణువులో నత్రజని పరమాణు ప్రాంతంలో రుణావేశము స్వల్పంగా పోగై ఉంటుంది, హైడ్రోజన్లు ఉన్న ప్రాంతంలో స్వల్పంగా ధనావేశం పోగై ఉంటుంది. ఈ అణువును ధృణాణువు అంటారు. నీటి అణువు H2O కూడా ధ్రువ అణువు. ఆక్సిజన్ దగ్గర రుణావేశం, హైడ్రోజన్ల దగ్గర ధనావేశం స్వల్పంగా పోగై ఉంటాయి. వీటిని ధ్రువధారిణి అంటారనమాట. అందువల్ల అయాను లక్షణాలున్న ఉప్పు కావచ్చు, ధ్రువ లక్షణాలున్న చక్కెర కావచ్చు, ఆల్కహాల్ వంటివి నీటిలో బాగా కరుగుతాయి. ఈ నీటిలో ఏవైనా ఎట్లా కరుగుతాయి
అర్థమైందా? పాదరసానికి ధ్రువ లక్షణం లేదు కాబట్టి కరగదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ ధ్రువ లక్షణం ఉంటేనే కరుగుతాయి. నీటిలో కరిగే మూలకాలు ఏంటివి, సమ్మేళనాలు ఏంటివి అది తెలుసుకోవాలి. నైట్రేట్స్, క్లోరేట్స్, తర్వాత యాసిటేట్స్, ఏ మెటల్కైనా సాల్యుబుల్ ఇన్ వాటర్. ఒక సిల్వర్ యాసిటేట్ మాత్రము స్పేరింగ్లీ అంతే, అప్పుడప్పుడు కొంచెం కొంచెం. ఇప్పుడు ఆల్ సోడియం, పొటాషియం, అమ్మోనియం సాల్ట్స్, సోడియము, పొటాషియము, అమ్మోనియం వీటితో వచ్చే సాల్ట్స్ అన్నీ కూడా సాల్యుబుల్. ఇప్పుడు ఉదాహరణకి NaCl తీసుకోండి, సోడియం క్లోరైడ్, అది సోడియం బేస్డ్ సాల్ట్. అలాగా పొటాషియం బేస్డ్ ఏవైనా అన్ని సాల్ట్సే, వాటితో తయారైనటువంటి సాల్ట్సే. ది క్లోరైడ్స్, బ్రోమైడ్స్, అయోడైడ్స్ ఆఫ్ ఆల్ మెటల్స్ ఎక్సెప్ట్ lead, silver and mercury are soluble in water. The surface of all metals except lead, mercury, barium, calcium, so sulfates అన్నీ కూడా soluble in water. Hydroxides of sodium, potassium and ammonium are very soluble in water. ఇట్లా కానటివి కాదు, ఇవన్నీ సాల్యుబుల్, ఏవి నీళ్ళల్లో కరుగుతాయి. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ చూస్తాం కదా, ఆ టైప్ అన్నమాట ఇది. అంటే ఇదన్నీ 7తో డివిజిబుల్ అంటే ఏంటి, ఇది 2తో డివిజిబుల్, అట్లా. ఇప్పుడు దీన్ని ఇవన్నీ పదార్థాలు నీటిలో కరుగుతాయి, ఈ పదార్థాలు నీటిలో కరగవు. ఇది చాలా బేసిక్ రూల్ మనం తెలుసుకోవాల్సింది. కొన్ని కెమికల్ ఫార్ములాస్ తెలుసుకున్నాం, దాన్ని బట్టి కూడా మనకు కొన్ని విషయాలు అర్థం. ఇప్పుడు గ్లూకోజ్ అనుకో, C6H12O6, సుక్రోజ్ స్టాండర్డ్ షుగర్ ఉంది కదా, C12H22O11, లాక్టోస్, ఇవన్నీ CHOసే ఉన్నాయి చూడండి, అన్నిటికీ CHOసే. ఇవన్నీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం చదువుతాం. లాక్టోస్ వచ్చి C12H22O11. వీటిల్లో టేస్ట్, స్వీట్నెస్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు హనీ ఇస్ ది స్వీటెస్ట్ వీటన్నిటికంటే. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫార్మేషన్ ఉంటుందన్నమాట. లినోలెనిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ అంటాం చూడండి, అది C18H32O2. ఇంకా బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్, NaHCO3. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. బేకింగ్ సోడా ఏంటి, దాని కెమికల్ ఫార్ములా. ఇంకా స్టార్చ్ ఉంది, అది పార్ట్ ఆఫ్ ఫ్లోర్, అది C6H10O5, N టైమ్స్. N ఇండికేట్స్ ఇట్ కెన్ బి లాంగ్ చైన్, చాలా అట్లాంటివి మాలిక్యూల్స్, గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిసి ఉంటాయి. వన్ ఆఫ్ ది ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ బటర్, వెన్నెలో వచ్చేది పాల్మెటిక్ యాసిడ్ C16H32O2 అనమాట. సాల్ట్, మనం చూసుకుంటే సాల్ట్ NaCl, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. బేకింగ్ సోడా బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇవి ఎందుకంటే వీటి ఫార్ములాస్ చాలా అవసరం, చాలా యూజ్ అవుతాయి కాన్సెప్ట్స్. ఇట్లా వెళ్తే కానీ మనం నెక్స్ట్ లెవెల్ అర్థం చేసుకోలేము, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు అట్లుంది, అది ఎందుకు ఇట్లుంది. ఇంకా కృత్రిమంగా మామిడి పండ్లని పక్వానికి ఎలా రప్పిస్తారు? ఇప్పుడు మాకు మామిడి తోటలు ఉన్నాయి. మాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఒక 20 రకాల పళ్ళను, చెట్లను పెట్టాడు. కాబట్టి మాకు చాలా బాగానే ఐడియా ఉంది. మామిడికాయలు అంటే స్పెషల్ అఫినిటీ. సో ఇవన్నీ కానీ ఏం చేస్తున్నారు ఈ దరిద్రులు అంటే, ఇప్పుడు అసలు భయం వేస్తుంది మామిడికాయలు తినాలంటే. గ్యాసెస్ కాంపౌండ్ దీన్ని పట్టుకొని మామిడి పండ్లు మనకి ఎట్లా చేస్తారంటే, ఇవి బాగా ఆర్టిఫిషియల్గా చేసేస్తున్నారు, మాగబెట్టేస్తున్నారు. సో పక్వానికి తెచ్చేస్తున్నారు. యూనిఫామ్ స్కిన్ కలర్, ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టాలా చెప్తాను ఫస్ట్ నీకు. ఇది చాలా అవసరం మీకు. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏది కొనుక్కోవాలంటే, స్కిన్ కలర్స్ యూనిఫామ్ ఉందనుకో, టొమాటో, మ్యాంగో, పపాయ, అది ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ స్కిన్ కలర్ ఉంటే అది ఏదో ప్రాబ్లం ఉంది, కాకపోతే అక్కడొక రంగు ఇక్కడొక రంగు ఉండాలి. ఇన్ ది కేస్ ఆఫ్ బనానా, ది ఫ్రూట్ విల్ బి yellow వైల్ ది స్టెమ్ విల్ బి డార్క్ గ్రీన్.
బనానాకి ఇట్లా బనానా ఓకే, ఇదంతా ఒక కలర్ ఉంటుంది, ఇది మాత్రం ఇంకా గ్రీన్గా ఉండింది అనుకోండి తొట్టిమ, అప్పుడు గుర్తుపెట్టేయచ్చు మనం ఇదంతా యూనిఫామ్గా ఇదేదో ఆర్టిఫిషియల్గా చేశారు. ఈ మామిడి పండ్లే కాదు అరటి పండ్లకు కూడా చేస్తుంటారు. ది ఫ్రూట్ వుడ్ హ్యావ్ లెస్సర్ ఫ్లేవర్ అండ్ హ్యావ్ షార్టర్ షెల్ఫ్ లైఫ్. పుల్లగా వాసన వస్తుంది, వాసన చూసుకుంటాను నేను జనరల్గా, ఎందుకంటే ఎస్పెషలీ ఆ వాసనలో తెలిసిపోతుంది స్వీట్ వాసన వస్తుందా అసలు వాసన లేదా దానికి, మరి లేకుంటే పుల్లటి వాసన వస్తుందా. కలర్ చూసుకొనొద్దండి ఎప్పుడు, కలర్ చూస్తే కూడా అది ఒక బ్యూటిఫుల్గా యూనిఫామ్గా కలర్ ఉందంటే కొనొద్దు. కొంచెం నేచురల్గా వచ్చిన వాటికి అక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక ఎక్కువ డెన్సిటీ అక్కడ తక్కువ కలర్ డెన్సిటీ కనిపించాలి తేడా. ది ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ బిఫోర్ ది సీజన్, ఇట్ కుడ్ మీన్ దే ఆర్ ఆర్టిఫిషియల్లీ రైపెండ్. కొంచెం ముందే వచ్చేసాయి అనుకోండి సీజన్ కంటే ముందే, అప్పుడు అది ఆర్టిఫిషియల్గా చేసుకొచ్చినారని గుర్తుపెట్టుకోవాలి. వాషింగ్ పీలింగ్ ఆఫ్ ది ఫ్రూట్ బిఫోర్ ఈటింగ్ కెన్ మినిమైజ్. ఇవి కాల్షియం కార్బైడ్ వాడతారు, బాగా వాడతారు కాల్షియం కార్బైడ్. సో అదంతా మనము కడుపులోకి పోకుండా ఉండాలంటే అసలు స్కిన్ తినకూడదు. చాలా ఫ్రూట్స్, స్కిన్ ఉన్న ఫ్రూట్స్ అన్నిటినీ, స్కిన్లో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా అని మనం అమాయకంగా తింటాం, కానీ స్కిన్ మ్యాక్సిమం తీసేసే తినాలి మనం. ఇవి పక్వాన్ని కృత్రిమంగా ఎలా తెప్పిస్తారు వాళ్ళు? మోస్ట్ ఫ్రూట్స్ ప్రొడ్యూస్ గ్యాషియస్ కాంపౌండ్ కాల్డ్ ఎథిలీన్. ఈ ఎథిలీన్ అనేది ఫ్రూట్స్లో న్యాచురల్గా వచ్చేదన్నమాట. అది దాన్ని దట్ స్టార్ట్స్ ది రైపనింగ్ ప్రాసెస్. అది ఏం చేస్తుంది, గ్యాస్ ఎథిలీన్ అనేది రైపనింగ్ చేస్తుంది, పక్వానికి తీసుకొచ్చేది ఏది ఎథిలీన్ అనమాట. ఆర్టిఫిషియల్ రైపనింగ్, దిస్ ప్రాసెస్ ఈజ్ మిమిక్డ్. అంటే మిమిక్రీ చేస్తారు చూడండి వేరే వాళ్ళ గొంతుల్ని, ఆ రకంగా మనము ఆ న్యాచురల్ ప్రాసెస్ని మిమిక్రీ చేస్తాం. అట్లా ఆర్టిఫిషియల్గా ఫోర్స్ఫుల్గా దాన్ని పక్వానికి తీసుకొస్తాం. ఏదైనా కానీ నేచర్ ప్రకారం వెళ్తేనే ఆరోగ్యం. నేచర్కు వ్యతిరేకంగా మనం ఆర్టిఫిషియల్గా ఎంత చేస్తే అంత అనారోగ్యం. ఎథిలీన్ గ్యాస్, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు మిమిక్ చేయడానికి, ఎథిలీన్ గ్యాస్ కానీ అసిటిలిన్ గ్యాస్ లిబరేటెడ్ ఫ్రమ్ కాల్షియం కార్బైడ్. ఈ కాల్షియం కార్బైడ్ వేస్తారు, దాంట్లో నుంచి ఇంకా అసిటిలిన్ అనేది వస్తుంది, అది కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎథిఫాన్ అనేది ఒకటి ఉంది. ఇవి కమర్షియల్ రైపనింగ్ ఏజెంట్స్. ఈ మూడు. బనానాస్ ఆర్ పిక్డ్ వెన్ గ్రీన్ అండ్ ఆర్టిఫిషియలీ రైపెండ్ ఆఫ్టర్ షిప్మెంట్ బై ఎక్స్పోజింగ్ టు ఎథిలిన్ బనానాస్ని. సో ఇట్లా ఎథిలిన్ గ్యాసు, అసిటిలిన్ రిలీజ్డ్ ఫ్రమ్ కాల్షియం కార్బైడ్, ఇంకా ఎథిఫాన్, ఈ మూడు పద్ధతుల ద్వారా పక్వానికి రప్పించడానికి ప్రయత్నం చేస్తారు. మామిడి పళ్ళే కాదు వేరే పళ్ళకు కూడా ఇలాంటి ప్రాసెస్ జరుగుతుంది. ఇంగిది ప్రజలపైన అనారోగ్య కారణము. ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ అండ్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఇట్ బ్రేక్స్ డౌన్ ది ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ విటమిన్స్ అండ్ అదర్ మైక్రోన్యూట్రియంట్స్. బిసైడ్స్ ఇట్ చేంజెస్ ఓన్లీ ది స్కిన్ కలర్. ఇది స్కిన్ మాత్రం మారుతుంది, ఫ్రూట్ రిమైన్స్ రా ఇన్సైడ్. ఆల్సో ఇండస్ట్రియల్ గ్రేడ్ కాల్షియం కార్బైడ్ ఈజ్ ఆఫన్ ఫౌండ్ కంటామినేటెడ్ విత్ ట్రేసెస్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ ఆర్సెనిక్ అండ్ ఫాస్ఫరస్ విచ్ ఆర్ టాక్సిక్. ఇట్లాంటి టాక్సిన్స్ కూడా కాల్షియం కార్బైడ్లో తయారు చేసేటప్పుడు కొంచెం మిక్స్ అవుతున్నాయి. సో అన్ని రకాలుగా ఇది చాలా నష్టం కలిగిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని బ్యాన్ చేసింది కాల్షియం కార్బైడ్ని. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954 ప్రకారం బ్యాన్ కూడా చేసేసింది. కాబట్టి నేనైతే మార్కెట్లో కొనుక్కొని ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి మా తోటలో నుంచి వచ్చేటివే నేను నమ్ముతున్నా. లేకంటే రీసెంట్గా ఆర్గానిక్ అని చెప్పి ఇచ్చారు, అవి కొనుక్కున్నాము. అఫ్కోర్స్ అవి కూడా అంత టేస్ట్ అనిపించలేదు. సో మనము మంచి సోర్స్ కూడా చూసుకోవాలి ఈ మామిడి పండ్లు తినేటప్పుడు, ఎందుకంటే అంత ఆనందంగా తింటాము, ఆఖరికి చూస్తే ఇవన్నీ నెగిటివ్ వచ్చేస్తున్నాయి. ఏదో అందుకే నేను మొదటే మీకు చెప్పాను కదా చాలా యూస్ఫుల్ టిప్స్, వాటిని కూడా యూస్ చేసుకోండి.
సో దట్ బయట కొంటే కూడా మీకు అది బెనిఫిట్ అవుతుంది. ఇంకా వ్యాక్స్డ్ యాపిల్స్ ఉంటాయి కదా, దానికి బాగా నిగ అలాగా రిలయన్స్ ఫ్రెష్ అక్కడికి వెళ్ళి చూడండి, అలా మెరుస్తూ ఉంటాయి, ఆహా అనిపిస్తుంది, తినబుద్ధి వేస్తుంది. ఏం జరుగుతుందా అక్కడంటే, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఫుడ్ చైన్స్ వాళ్ళు యాపిల్స్కి వ్యాక్సింగ్ చేస్తున్నారు. మామూలుగానే న్యాచురల్ వ్యాక్స్ ఉంటుంది కాబట్టి అలా కనిపిస్తుంది. న్యాచురల్ వ్యాక్స్కి ఆర్టిఫిషియల్ వ్యాక్స్కి తేడా కనపడాలి మీకు. అది ఒక తెల్లగా పాలు నురగలాగా అలా ఉంటుంది చూడండి, అలా ఉండాలి. మీరు ఎప్పుడైనా నేచర్ అబ్జర్వ్ చేస్తా అంటే మీకు తెలుస్తాయి తేడాలు. షెల్లాక్ ఆర్ కార్నోబా వ్యాక్స్ గివ్స్ దెమ్ ఎ షైనీ కోటింగ్, ప్రివెంట్స్ బ్రూజింగ్ అండ్ ప్రొలాంగ్స్ షెల్ఫ్ లైఫ్ దానికి ఎక్కువ రోజులు అది అలా ప్రొటెక్టెడ్ ఉంటుంది, అది బాగా ఎక్కువ రోజులు వాడిపోకుండా ఉంటుంది, అది షైనీగా ఉంటుంది. ఇప్పుడు షెల్లాక్ ఈస్ ఎ రెసిన్ సెక్రేటెడ్ బై ఎ బగ్ కాల్డ్ ది లాక్ బగ్. సో వన్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఇట్ హ్యాస్ ఈజ్ కాల్డ్ అనెరోబిక్ రెస్పిరేషన్. అది కూడా రెస్పిరేషన్ చేస్తూ ఉంటుంది. ఒక ఫ్రూట్ కూడా రెస్పిరేషన్ చేస్తుంది. మనిషి ఎట్లయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి, ఫ్రూట్ కూడా ఉంటాయి. అనెరోబిక్ అంటే ఆక్సిజన్ లోపలికి పోదు, ఇంకా లోపలే రెస్పిరేషన్ దట్ కెన్ అక్కర్ ఇన్ ఫ్రూట్ సిన్స్ ది వ్యాక్స్ కెన్ యాక్ట్ యాజ్ ఎ ఆక్సిజన్ బ్యారియర్. వ్యాక్స్ వలన ఆక్సిజన్ లోపలికి పోలేదు. వ్యాక్స్ యూజ్డ్ మే నాట్ బి ఈజీలీ అబ్జార్బ్డ్ బై ది బాడీ. అది సరే తినేసాం మనం కడుపులోకి, ఆ వ్యాక్స్ అది కరగదు, ఇంకా మన బాడీలో అబ్జార్బ్ చేసుకోలేము. హార్మ్ఫుల్ ఫర్ కొలోన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, అక్కడ అది అఫెక్ట్ అయిపోతాయి. ఇంకా క్లీనింగ్ చేయాలి బాగా. లెమన్ జ్యూసు, బేకింగ్ సోడా ఆ రెండు కలిపి గన నీళ్ళల్లో వేసి చేసినామంటే బాగా క్లీన్ అవుతాయి ఫ్రూట్స్. ఇంకా వినెగర్ ఇన్ వాటర్, దట్ విల్ ఆల్సో క్లీన్స్ ఇట్ అనమాట. అన్నిటికీ ఉప్పు వేసేస్తాం కదా, ఉప్పు కంటే ఎఫెక్టివ్ కూడా కొన్ని ఉన్నాయి ఇట్లా క్లీన్ చేయడానికి. ఏమి అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ది డాక్టర్ అవే అంటారు. కానీ ఇట్లాంటి యాపిల్స్ తీసుకుంటే డాక్టర్కి దగ్గర చేస్తాయి ఇవి మనల్ని. ఇంకా కూడా క్లీనింగ్ ఫ్రూట్స్లో మీరు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు గ్రేప్స్, యాపిల్స్, గావా, ప్లమ్స్, మ్యాంగోస్, పీచెస్ అండ్ పియర్స్ ఇవన్నీ బాగా, ఎందుకంటే వాటి తోలు కూడా తినేస్తాము, 2% సాల్ట్ వాటర్లో వేయాల. ఈ సింపుల్ అనమాట వచ్చిన వాటిని. వైల్ వెజిటబుల్స్ లైక్ టొమాటోస్, బ్రింజాల్స్, ఓక్రా థరోలీ అన్నీ సపరేట్ చేసి, ఈ ముఖ్యంగా వీటిని ఎక్కువ గ్రేప్స్ అంటే ఇంకా అసలు ముట్ట కంటేనే మంచిది. చాలా అంటే ముంచుతారు దాన్ని. మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయనకి గ్రేప్ గార్డెన్స్ ఉంటే అడిగేటోని, మీరు ఎందుకు గ్రేప్స్ అంటే మేము ముంచుతామండి గ్రేప్స్ని పెస్టిసైడ్స్ వీటిల్లో, మీకు ఇవ్వబుద్ధి కాదు, మీరు మళ్ళీ అవన్నీ మాకే తినబుద్ధి కాదు అంటాడు ఆయన. పెద్ద గార్డెన్ ఉంది, చాలా పెద్దది గ్రేప్. డిటర్జెంట్స్ అండ్ సాల్ట్స్ కెన్ లోయర్ ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్, ఆల్సో అలౌస్ ఇట్ టు లిఫ్ట్ ది ఆయిల్స్. ఇప్పుడు సర్ఫేస్ టెన్షన్ తగ్గిస్తాయి అన్నమాట డిటర్జెంట్స్ కానీ సాల్ట్స్ కానీ, అప్పుడు బాగా లోపలికి వెళ్ళి అది క్లీన్ చేయగలుగుతుంది. ఇంకా బేకింగ్ సోడా ఉంది కదా, ఇట్స్ అన్ ఆల్కలైన్, సోడియం బైకార్బోనేట్, అది ఆల్కలైన్. మోస్ట్ పెస్టిసైడ్స్ ఆర్ నాట్ స్టేబుల్ అట్ అన్ ఆల్కలైన్ పిహెచ్. ఆల్కలైన్ పిహెచ్ దగ్గర అన్స్టేబుల్ అయిపోతాయి. పెస్టిసైడ్స్ అన్నీ దాని మీద కొట్టింటారు కదా, అన్స్టేబుల్ అయిపోతాయి. విచ్ బ్రేక్స్ డౌన్ ది కాంపౌండ్స్ అండ్ హెల్ప్స్ టు వాష్ దెమ్ అవే. ఆ కాంపౌండ్, పెస్టిసైడ్ కాంపౌండ్ బ్రేక్ అయిపోయి ఇది ఆల్కలైన్ పిహెచ్ ఉంటుంది కాబట్టి బేకింగ్ సోడాతో కలిపిన వాటరు క్లీన్ అయిపోతుంది. ఇది మీరు తెలుసుకోవాల్సి, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి. ఆల్కలైన్ పిహెచ్లో ఇవి ఉండవు కాబట్టి ఇవన్నీ సైన్స్. ఈ తెలిసిన సైన్స్ని వాడుకోవాలి మనము. మన దగ్గరనే పెట్టుకుంటే ఏం లాభం? బ్యాంకులో డబ్బులు ఉంటాయి, ఇక్కడ ఖర్చు పెట్టుకోలేమంటే ఏం లాభం? అట్లే ఉంటుంది ఇది. యూస్ఫుల్ టు క్లీన్ యాపిల్స్. సోప్ వాటర్, ఈవెన్ కరోనా వైరస్ గురించి తెలుసుకోండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి క్లీనింగ్ చెప్తున్నా. ఉప్పుతో, బేకింగ్ సోడాతో కాదు, సోప్ వాటర్తో కరోనా వైరస్ని మనము క్లీన్ చేయొచ్చు. ఎట్లంటే సోప్ వాటర్ అది బాగా అఫినిటీ ఉంది, ఇది ఒక ప్రోటీన్ వైరస్, దానికి వెళ్ళి దానికి బాగా ఇది కనెక్ట్ అయిపోతుంది. ఆ రెండు కలిసిపోయినాయి అనుకోండి, వాష్ అయిపోతాయి. లేకుంటే అట్లే ఆ ఆబ్జెక్ట్లో కంటిన్యూ అయిపోతాయి. సో సోప్ వాటర్
ఇట్లా కరోనా వైరస్ వరకు సోప్ వాటర్ మంచిది. మళ్ళీ ఎట్లా తింటాము, అందుకోసం సాల్ట్లో వేసేస్తారు. మళ్ళీ రెండోసారి సాల్ట్లో వేయండి. ఫస్ట్ అయితే సోప్ వాటర్లో క్లీన్ చేసుకోవాలా, అప్పుడే క్లీన్ అవుతాయి. లేకుంటే 2-3 డేస్ వదిలేసి తిన్నామంటే వైరస్ సబ్సైడ్ అవుతుంది. సో ఇప్పుడు అఫ్కోర్స్ ఇది వైరస్ గురించి కాకపోయినా మిగిలిన సైన్స్ ఇక్కడ చూడండి. ఏంటి ఈ సైన్స్, ఇదంతా కూడా సైన్స్. ఈ సోప్ వాటర్కి కరోనా అటాచ్ అవుతుందని, లేకుంటే బేకింగ్ సోడా సొల్యూషన్కి ఆల్కలైన్ కాబట్టి పెస్టిసైడ్స్ అన్నీ కూడా అన్స్టేబుల్ అయిపోతాయని, లోయర్ సర్ఫేస్ టెన్షన్ అనేది వాడడం వలన ఆయిల్స్ అవంతా కూడా బాగా క్లీన్ చేయొచ్చని, ఆయిలీ సర్ఫేసెస్. 2% సాల్ట్ వాటర్ అనేది ఈ ఫ్రూట్స్కి వీటికన్నిటికి కూడా వెజిటబుల్స్కి యూస్ఫుల్ అని. ఇవి మీకు చాలా ముఖ్యమైన విషయాలు, లైఫ్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, డే టు డే లైఫ్లో ఇవి తెలుసుకోవాలి. లేకుంటే అనవసరమైన జబ్బులు, లక్షల్లో ఖర్చులు, జీవితము తగ్గిపోవడము, అనారోగ్యంతో బతకడము జరుగుతుంది మనకి. వాళ్ళు ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవాలని మోసగాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఈ సైన్స్ని మనము వాడుకోవాలి. ఈ సైన్సు దుర్మార్గుల చేతిలో ఉన్నప్పుడు అందరి ఆరోగ్యము హరించబడుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. కొన్ని దశకాల కింద డీడీటీ దోమలను చంపడానికి వాడేవారు. ఇటీవల కాలంలో డీడీటీతో దోమలను చంపడం సాధ్యం కావడం లేదు. డీడీటీపై దోమలు లభించిన నిరోధకతను ఏ సూత్రం వివరిస్తుంది? ప్రకృతి జోక్యపు సిద్ధాంతం, నిరోధక సిద్ధాంతం, ప్రిడేటర్ సిద్ధాంతం, ప్రకృతి వరణ సిద్ధాంతం. మీరు ఇక్కడ పాస్ చేసుకొని ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ వోల్టేజ్ కరెంటు తీగపై నిలుచున్న పక్షికి ఎందుకు కరెంట్ షాక్ తగలదు? ఇవన్నీ కూడా గ్రూప్ 2లో అడిగిన ప్రశ్నలు. ఇదైతే 2017. కరెంటు ప్రవహించకుండా పక్షి శరీరానికి నిరోధకత ఉంటుంది, రెసిస్టెన్స్. కరెంటు అతి తక్కువ మార్గము, లీస్ట్ పాత్ అయిన కరెంటు తీగ గుండా వెళ్తుంది. పక్షి యొక్క తీగలు కరెంట్ షాక్ నుంచి రక్షణ ఇస్తాయి. పక్షి కాళ్ళ మీద పొటెన్షియల్ భేదం, వోల్టేజ్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ లేదు. ఏది కరెక్టు? సాధారణంగా సోడియంని ఎందుకు కిరోసిన్లో ముంచి ఉంచుతారు? గ్రూప్ 2 2017. నిల్వ ఉంచడానికి కిరోసిన్ మంచి వస్తువు, గుడ్ ప్రిజర్వేటివ్. వాతావరణంలోని తేమను సోడియం పీల్చుకున్నా ఉంటుంది ఇట్లా పెడితే. బయటి గాలిలోని ఆమ్లజని అంటే ఆక్సిజన్ తో సోడియం విస్ఫోటనం చెందుతుంది, ఎక్స్ప్లోజివ్ రియాక్షన్. కిరోసిన్లో ఉంచితే సోడియం మెత్తగా ఉంటుంది. ఇంకొకటి స్వర్ణకారుడు అని చెప్పి, ఇది కూడా గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్. ఒకడు ఒక ఇంటికి వెళ్ళి తక్కువ ధరకు బంగారు ఆభరణాలు మెరుగు పెడతానని చెప్పేసి ఆమె ఇచ్చిన ఆభరణాలు రాచనీరు అనే ద్రావకంలో ముంచగానే తలతలా మెరిసాయి. అతను వెళ్ళాక చూసుకుంటే ఆభరణాల బరువు తగ్గింది. ఆ ద్రావకం ఏమై ఉంటుంది? ఆక్వా రెజియా, ఆయిల్ ఆఫ్ విట్రియోల్, ఆక్వా ఫోర్టిస్, బ్లీచ్ ద్రావకం ఏమై ఉంటుంది? ఇది వచ్చేసి ది గ్యాస్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ గ్రీన్ ఫ్రూట్. పచ్చని పండును కృత్రిమంగా పరిపక్వత చేయుటకు ఉపయోగించే వాయువు ఏది? ఇది కూడా ఒకసారి గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న. ఈథేన్, ఎథిలీన్, ఎసిటిలీన్, కార్బన్ డయాక్సైడ్. రసాయనికంగా వంట సోడా ఏంటి? అగైన్ గ్రూప్ 2 క్వశ్చన్. కెమికలీ వాషింగ్ సోడా ఈజ్, కెమికల్గా ఏంటిది? బేకర్స్ ఈస్ట్, కాల్షియం ఫాస్ఫేట్, సోడియం బైకార్బనేట్, సోడియం క్లోరైడ్. ఇది రెగ్యులర్గా డే టు డే మనం వాడే వస్తువులు. ఈ కెమికల్ కాంపోజిషన్ తెలుసుకోవాలి మనము. లేమన్ ఏమో తెలియని వాళ్ళలాగా కాకుండా మనం చదువుకున్న వాళ్ళం కదా, చదువుకున్న వాళ్ళకి ఎంతో కొంత అడిషనల్ నాలెడ్జ్ ఉండాలి కదా, అందుకోసం అనమాట. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. ఇది మొత్తం ఇట్లాంటివి జనరల్గా కనపడవు. జనరల్గా కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదువుతుంటాం కానీ నిత్య జీవితంలో వాటిని వాడితేనే ఇవి తెలుస్తాయి. సరదాగా తెలుసుకుంటూ మనము ఎన్నో విషయాలని, ముందు చూసే విషయాలనే కొంచెము ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎగ్జామ్స్లో కూడా సక్సీడ్ అవుతాం మనము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. విల్ జాయిన్ అగైన్ with some other interesting session. Till such time, have a good day. Bye bye.